వినాయక చవితి అనగానే గణపతి ప్రతిమను 21 రకాల పత్రిని తెచ్చుకుంటాం. కుడుములు, ఉండ్రాళ్ళు చేసి స్వామికి నివేదిస్తాం. జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను తొలగించి సకల శుభాలు కలిగించమంటూ వ్రతం చేస్తాం. చవితి పూజలో వినాయకుడి ప్రతిమ 21 రకాల పత్రి తప్పనిసరి. నవరాత్రులయ్యాక ఆ పత్రితో పాటుగా విగ్రహాన్ని స్థానికంగా ఉండే చెరువులు, బావులు, నదుల్లో నిమజ్జనం చేయటం మామూలే. నిజానికి ఆ పత్రిని ఉపయోగించే ఆకులన్నీ ఔషధ గుణాలున్నవి. ఇక వానలు కురిసే ఆ సమయంలో జలాశయాలు కలుషితమవుతాయి. వీటిని శుభ్రం చేయడానికి ఈ 21 రకాల పత్రి సరైన పరిష్కారమని చెప్తారు. ఆ ఆకులు నీటిలో కలిసినప్పుడు వాటిలోని ఔషధ గుణాలన్నీ ఆ నీటిలోకి చేరతాయి. అవి బ్యాక్టీరియాని నిర్మూలించి జలాన్ని శుద్ధి చేస్తాయి. గరిక లేని గణపతి పూజ వ్యర్థమని శాస్త్రాలు చెప్తున్నాయి. ముఖ్యంగా వినాయక చవితి నాడు స్వామికి అర్పించే పత్రిలో గరిక ఎందుకు తప్పనిసరి అంటే, పూర్వం అనలాసురుడు అనే రాక్షసుడు విపరీతమైన వేడిని పుట్టించి దేవతల్ని ఇబ్బంది పెట్టాడట. అది తెలిసి వినాయకుడు ఆ అసురుణ్ణి మింగేయడంతో స్వామి శరీరం వేడిగా మారిపోయిందట. ఎంత ప్రయత్నించినా ఆ ఉష్ణం తగ్గకపోవడంతో కొందరు ఋషులు వచ్చి 21 గరిక పోచలను గణేశుని తలపైన పెట్టమంటూ సూచించారట. అలా చేసిన వెంటనే గణపతి శరీరంలోని వేడి తగ్గిపోయిందంట. అందుకే గణపతి పూజలో గడ్డి పూజకు ప్రాధాన్యం వచ్చింది. చవితి పూజలో ఎన్ని రకాల పుష్పాలు వాడినా పత్రిలో గరిక లేకపోతే విఘ్నేశ్వరుడు లోటుగానే భావిస్తాడట. వినాయకుడు సిద్ధి ప్రదాత. అందుకే ఓ పనిని తలపెట్టే ముందు వినాయకుడిని పూజించి దాన్ని విజయవంతం చేయమంటూ వేడుకుంటాం. ఆ సూత్రాన్ని అనుసరించే పూజ, వ్రతం, నోము ఏది తలపెట్టినా ముందుగా గణపతిని పూజించాలనేది సాంప్రదాయం. ఇదే వినాయక వ్రతానికి వర్తిస్తుంది. చవితి వ్రతంలో స్వామివారి విగ్రహాన్ని వరసిద్ధి వినాయకుడుగా పిలుస్తాం. అంటే ఆ స్వామిని ఆహ్వానించి పూజించే ముందు గణపతి పూజ చేయడం తప్పనిసరి కాబట్టి ముందుగా పసుపుతో గణపతిని చేసి అర్చించి ఆ తర్వాత చవితి వ్రతాన్ని ఆరంభిస్తాం. పురాణాలను గమనిస్తే పార్వతీదేవి కూడా మొదట పసుపు నలుగుతోని గణేశుడికి ఒక రూపాన్ని ఇచ్చింది. నేటికి అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ పసుపుతో గణపతిని చేసి తొలి పూజను చేస్తున్నాం. ఆ పసుపు వినాయకుడికి క్షిప్ర గణపతి అనే పేరు ఉంది. పూజ అయిపోయాక ఆ పసుపు గణపతిని నీటిలో కలిపేయవచ్చు. ఇది దక్షిణాయనం, వర్షాకాలం. మనలో జీవక్రియలు పనితీరుని నెమ్మదిస్తుంది. దాంతో అరుగుదల తగ్గి ఆకలి మందగిస్తుంది. శరీరంలో వ్యర్థాలు పెరిగి అనారోగ్యాలు మొదలవుతాయి. వాటిని నివారించాలంటే బియ్యపు పిండితో ఆవిరి మీద చేసిన వంటకాలు ఉంచాలంటారు. వీటిల్లో ఉప్పు, నెయ్యి వంటి మాత్రమే ఉంటాయి కాబట్టి భారంగా అనిపించదు. అరుగుదల బాగుంటుంది. శరీరానికి శక్తి కూడా అందుతుంది. ఈ కాలంలో ఆహారం విషయంలో శ్రద్ధ తీసుకోవడం తప్పనిసరి కాబట్టి మన పెద్దలు అలా ఆవిరిపై ఉడికించిన వాటిని తినటం మంచిదని భావించారు. అందుకే గణపతికి కుడుములు, ఉండ్రాళ్ళు వంటి సమర్పించే సాంప్రదాయాన్ని తీసుకొచ్చారని అంటారు.